నాయుడుపేట ఎంబీ న్యూస్. దొంగతనాలపై డిజిటల్ లాక్ గురించి అవగాహన చేసిన నాయుడుపేట పోలీసులు. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని డిఎస్పీ ఆఫీసు నందు నాయుడుపేట పట్టణ పరిధిలోని దేవాలయాలు మరియు వ్యాపారస్తులకు డిజిటల్ లాక్ గురించి నాయుడుపేట డిఎస్పీ చెంచుబాబు మరియు పట్టణ సిఐ బాబీ అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం డిఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ మార్కెట్లోకి వచ్చిన డిజిటల్ లాక్ గురించి ఏ విధంగా ఉపయోగించాలి అని వ్యాపారస్తులకు తెలియజేశారు. పట్టణ ప్రజలు మరియు దేవాలయాలు మరియు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ షాపుల ముందర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇలా ఏర్పాటు చేయడం వలన చాలా వరకు దొంగతనాలు అరికట్టవచ్చని ఆయన అన్నారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట పట్టణ వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు, దేవాలయ అధికారులు, నాయుడుపేట పోలీసు వారు తదితరులు పాల్గొన్నారు. మా ఉద్దేశం అల్టిమేట్గా ఏంటంటే దొంగతనాలు జరగకూడదు, నిరోధించాలి. ఆ ఉద్దేశంతో మేము మాకు తెలిసింది మీకు అందరికీ ఈ సమాచారం మీకు చెప్పాలి, దీన్ని యూటిలైజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇది అందరికీ, అన్ని టెంపుల్స్ వాళ్ళకి, షాప్స్ వాళ్ళకి, షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే వాళ్ళకి, వీళ్ళకి అందరినీ వాడుకోమని సైడ్ చేస్తాం. ఇది దీని గురించి అలర్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏదైతే ఈ కట్ ఉందో ఇది మన లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి ఉంటే నార్మల్ లాక్. ఇది అయిపోయినాక మీకు కూడా ఇస్తారు, మీరు కూడా ఆపరేట్ చేసి చూసుకోవచ్చు తెలుసుకోవడానికి. నార్మల్ లాక్ చేసిన తర్వాత సౌండ్ ఏముంటుంది, నార్మల్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఏముంటుంది. మనం ఎప్పుడన్నా బయటికి వెళ్తా సేఫ్టీ కోసం అని చెప్పేసి అన్ని వేసేలాగైతే ఇది కట్ ఏదో రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ నుంచి లోపలికి పెట్టేస్తే వన్స్ బీప్ సౌండ్ వస్తుంది. మనకి పెట్టినప్పుడు సౌండ్, ఆ సౌండ్ వచ్చిన తర్వాత లాక్ చేసి వెళ్ళిపోతాం. ఎవరైనా వచ్చి దాన్ని ప్రెస్ చేసి దాన్ని బ్రేక్ చేయడానికి కానీ లేదన్నా కానీ పుల్ చేసినట్లయితే ఆ కంటిన్యూ సైడ్ వస్తూ ఉంటుంది. ఆ కంటిన్యూగా 3 days వస్తుందని చెప్పి